హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఐటీఐ నుంచి అయితే మనకి గొప్ప నోటిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టెలికాం డిపార్ట్మెంట్లో చాలా పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నా, ప్రైవేట్ జాబ్స్ ఉన్నా మేమైతే మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐటీఐ పోస్టుల కింద మనకి టెలికాం డిపార్ట్మెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద శాలరీ వచ్చేసి మనకి నెలకి 60,000 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ ఈ యొక్క పోస్ట్కి మనకు శాలరీ వచ్చేసి 35,000 అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్ పోస్ట్కి మనకి 30,000 జీతం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 రకాల పోస్టులతో పాటు మనకి 3 రకాల పోస్టుల కింద వేకెన్సీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు బీఈ, బీటెక్, ఈసీ, మెకానికల్ ఆర్ ఐటీఐలో చేసి అయితే ఉండాలి. పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ లేదా ఢిల్లీ లేదా హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటుగా చూసుకుంటే టెక్నీషియన్ పోస్ట్కి మీరు డిప్లొమా చేసి అయితే ఉండాలి. అలాగే ఆపరేటర్ పోస్ట్కి మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఈ యొక్క ఆపరేటర్ పోస్ట్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పోస్ట్ చూసుకుంటే మీకు ఎంబీఏ చేసి అయితే ఉండాలి. అలాగే ఐఎస్ఎన్ఐటీ చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఐఎస్ఎన్ఐటీ పోస్ట్కి మీరు కంపల్సరీగా బీఎస్సీ కానీ, ఎంఈ, బీఈ, బీటెక్ అయితే కంప్యూటర్గా అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి దాదాపుగా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే 215 వేకెన్సీస్తో టెలికాం డిపార్ట్మెంట్ ఐటీఐ మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ కానీ, వెస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ స్టేట్లో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ పరంగా మనం చూసుకుంటే ఈ యొక్క సెలెక్షన్ వచ్చేసి మనకి షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అయితే కంప్లీట్గా అయితే సెలెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 12th అయితే ఉంది ఫ్రెండ్స్. సో January 12 కల్లా మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ మరో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.